ఎంత సాహసం, ఎంత సాహసం! నన్ను కాదని ఈ జాంబవతిని తీసుకొచ్చావా? ఇప్పటికైనా చెప్పు, ఈ అమ్మాయిని విడిచిపెట్టి నన్ను వరిస్తావా, లేక నిన్ను శాశ్వతంగా పంపేయమన్నావా? నిన్న వరించడమా? తల్లి తల్లి, నా భర్తను రక్షించు. వారికి ఏం తెలియదు. నీ భర్త తల్లి, నన్ను ప్రాధేయపడి ఏం లాభం లేదు. నీ భర్త నన్ను కాదని నిన్ను తీసుకొచ్చాడు. నీలో ఏవైనా శక్తులు మహిమలు ఉంటే నీ భర్తను రక్షించుకో. అయ్యో, నా దగ్గర ఎటువంటి శక్తులు మహిమలు ఏమీ లేవు తల్లి. ఏమీ లేవా? మరి నీకు చేతనైందేమిటి? నాకు చేతనైందల్లా పతి భిక్ష పెట్టమని మిమ్మల్ని వేడుకోవటమే. నాకు ఆ వరం ఇవ్వండి. ఏమో చాందసరాజా, వరాలు నేనివ్వాలట, వరించడానికి మాత్రం పనికిరానట. మరి ఏం మహిమలు చూసి చేసుకున్నావో ఈ మానవ కన్యని? మానవ కన్యల్లో నువ్వు అనుకునే మహిమలు ఏమీ లేవు. అథవా ఉన్నా నువ్వు తెలుసుకోలేవు. అయ్యో అయ్యో, వారి కోపం తెప్పించకండి తల్లి. తల్లి, వారి మాటలు పట్టించుకో తల్లి. వృధాగా నన్ను పీడించడం దేనికి? నీలో ఏదో మహిమగట్టుగా నేను తెలుసుకోలేంది. ఆ మహిమ ఏమిటో చూపించి నీ భర్త నువ్వే రక్షించుకో. నాకు ఆ మహిమలు ఏం తెలియవు తల్లి. నాకు తెలిసిందన్నా మానవులు వేడుకోవటం, దేవతలు వరాలు ఇవ్వటం. నీవు దేవతని, నేను మానవి. నాకు పతి భిక్ష పెట్టు తల్లి. పతి భిక్ష? ఏ రాజా, నీ బుద్ధి మార్చుకుని నా మహిమను అంగీకరించేదాకా నీ గతింతే. ఇదిగో, ఈ తోట దాటి బయటకు పోయావో నీ ప్రాణం తీస్తాను. జాగ్రత్త. తల్లి తల్లి తల్లి, నా భర్తను రక్షించు తల్లి. తల్లి, ఎంత అహంకారం, ఎంత అహంకారం! ఎక్కడికే? అక్కడికే. ఆ మూర్ఖుడికి బుద్ధి చెప్పొస్తాను. పోవడానికి వీలేదు. చెడిపోతాం. నా మాట విను. నీ మాట? మూర్ఖుడా, నీ మూర్ఖత్వానికి ఫలం అనుభవించు. పాపానికి నీకు శిక్ష. కట్టుకట్టు దొరికారు. ఈ అవకాశం పాలకూడదు. తప్పని తగలబెట్టించండి. ఏం తగలబెట్టడం, ఏం చేయగలన్నా నాకు అయోమయంగా ఉంది. ఏం చేసినా ఈ అయోమయంలోనే చెయ్యాలి ప్రభు. తెలిసి ఏ పని చేయలేవు. ఇక నుంచి మీరు చెవిటి రాదు, నేను గుడ్డి వెంటనే. మీకేం వినిపించినా వినకూడదు, నాకేం కనిపించినా చూడకూడదు. అంతే. తప్పని దానికి గుర్తులు ఇస్తుందండి. అయితే తోడా గురించి మీరు తప్పులు వెళ్ళి గుట్టుగా కట్టే కప్ప పట్టించుకోండి, దండిగా పట్టించుకోండి. జాగ్రత్త, ఎవరికి తెలియకూడదు. దీనంతో కొనుక్కోవాలి. ఎవరు నువ్వు? ఏమిటి ఇంత? ఇక్కడికి ఎలా వచ్చావు? ఎవరేమిటి? భూమకీతు మహారాజు గారు నిన్ను విచారించడానికి వచ్చారు. అన్నా, ఈ ఆపదలో సమయానికి వచ్చారు. ముందు వీరిని చంద్రమహల్ చేసి
ఆ తరువాత అంతా అవకాశంగా చెప్తాను. నువ్వు చెప్పేది మేము ఉండలేదు. ముందు లేక నుంచి అసలు నీవెవరు? మా బావ కోసం దుఃఖించడానికి నీకేం హక్కు ఉంది? చెప్పు చెప్పు, నాకు చెప్పు. వినేది వారు కాదు, నేను. ఏం చెప్పేది బాబు? నేను వారి ఇల్లు కూడా అయింది. నీ విన్నది నిజమేనా? అబద్ధం ప్రభు, అబద్ధం. చంద్రరాజు గారి పౌరం చూసి ఈ రాజ్యాన్ని తను మహారాణి కావాలని ఈ ఎత్తి వేస్తోంది. అయ్యో అలా అనకండి. నాకే రాజ్యం అక్కర్లేదు. నా మాట నమ్మండి. ముందు వారు సురక్షితంగా ఉండే ఉపాయం చూడండి. ఓ అలాగే, తప్పకుండా చూస్తాం. ఇప్పుడు ఆయార్పడి జరుగుతున్నాయి. సరేనా? ఓ గుట్ట మీద చిట్టుగూడెం వాసులారా వినండి, చెవులారా వినండి. ఈ నట్ట నడిదే పట్టబయలుగా నిట్ట నిలువున నిండు ప్రాణాలకి శ్రీ ధూమకేత మహారాజు గారు దహన క్రియలు జరపబోతున్నారు. కావున మీ గూడెవాసులందరూ తలా ఒక మోపు కట్టెలతో వచ్చి ఆ వేడుకలో పాల్గొని ఆనందించవలసిందని మా ఆజ్ఞ. జాగ్రత్త, రెండో గంటకి తెలియకుండా బయలుదేరాలి. చూసావా నీ పంతం ఎంత తెచ్చిందో? అతనితో పాటు ఆ అమాయకురాన్ని కూడా నాశనం చేస్తున్నారు. ఇప్పటికైనా నా మాట విని ఆ హారం ఇచ్చేసి సాటి ఆడకూతురు నేర్పిస్తే ఆ ఘోష నీకు కొడుతుంది. అంత మహిముందా ఏడుపులో? అయితే ఆమె మీద చూపి హారం తెచ్చుకోమను. పిచ్చిదానా, మానవులకు వేరే మహిమలంటూ లేవే. దేవతల మహిమలన్నీ వాళ్ళవి. వాళ్ళు కావాలనుకుంటే సాధించలేని మహిమే లేదు. అయితే ఇంకే సాధించుకోమను. సాధించుకుంటుందిగా, నువ్వే చూస్తావు. మొక్కితే వరమేని వెలుపు, మొట్టితే గాని వరమి వదట. చూడు, మొట్లు తిన్నప్పుడు నీ చేతి మీదుగా నువ్వే ఇస్తావు. నేను ఇస్తాను, నువ్వు చూస్తావు. సరే, ఇంట్లో సొప్పకు వేలైంది.